హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 280. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. 15 నిమిషాల ముద్దుకి అస్సలు సారికకి ఊపిరి ఆడకపోవడంతో జీవన్ భుజాల మీద చెయ్యి వేసి నెట్టేస్తూ ఉంటే, ఆమె అవస్థ గమనించిన అతడు మెల్లిగా ఆమెను వదిలి, అతడు కూడా వేగంగా శ్వాస తీసుకుంటూ ఆమె వైపు చూస్తూ ఉంటే, "చంపేస్తారా జీవన్ గారు" అని ఆమె పెదవిని తడుముకుంటూ, దొరకక దొరికిన ఛాన్స్‌ని ఎలా మిస్ చేసుకుంటానే, ఇంకా కావాలి అనిపిస్తుంది నాకు అని జీవన్ అంటాడు. "ఈ యాత్రని ఏదో ఒక 2 రోజులు మీ దగ్గరే దాచిపెట్టుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం గాని. ఇవాళ రిసెప్షన్ అయిపోతే రేపు మనిద్దరిని ఒకే గదిలో ఉంచేస్తారు. అప్పటి వరకైనా మీరు కాస్త కుదురుగా ఉంటే బావుంటుంది. మీ వేషాలెవరైనా చూసారనుకోండి, మీకింకా టైం పట్టేలా చేస్తారు నేను మీ రూమ్‌లోకి రావడానికి. కాబట్టి ఇలాంటి వేషాలు వేయకుండా సైలెంట్‌గా ఉండండి బాబూ" అని సారిక జీవన్‌ని హత్తుకొని, "నేను వెళ్తున్నాను" అని నవ్వుకుంటూ సారిక కిందికి వెళ్ళడంతో, "ఏంటి వదినమ్మా ఇంత త్వరగా వచ్చారు" అని అంటూ నవ్వుతుంది వేద. నిన్నసలు మాట్లాడాలి అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్ళావు నన్ను? అని సారిక వేద దగ్గరికి వస్తూ ఉంటే, ఇదిగో మా అన్నయ్యకి చెప్తాను ఏమైనా అన్నావంటే నన్ను. ఆడపడుచులను అలా బెదిరించకూడదమ్మా అని వేద బెడ్ వెనక్కి వెళ్ళింది. మీరు చేసే పనులకి బెదిరించడం కాదు. మీ అన్నయ్యని నిన్ను ఒకే దగ్గర వేసి కొట్టేయాలి. తెలుసా? ఎందరున్నారు ఇంట్లో? ఎవరైనా చూస్తే నా పరువు ఏమవుతుంది? అని సారిక ఆగకుండా వేద వెనక తిరుగుతూ ఉంటే, వేద ఆమెను ఆ రూమ్‌లో అంతా చుట్టూ తిప్పిస్తూ ఉంటే, "అసలేం చేశావక్కా?" అని అడిగింది సమీర. "ఏం చేసిందా? మీ అన్నయ్యకి నాతో మాట్లాడడానికి తీరిక దొరకట్లేదు అంటే, అందుకే నన్ను తీసుకెళ్ళి మీ అన్నయ్య దగ్గర వదిలేసి వచ్చారు మీ అక్కయ్య గారు" అని సారిక చెప్తూ ఉంటే, మ్యాటర్ అర్థమైన అందరూ నవ్వుతూ ఉంటారు. "అరే వదిన నీ పెదాలకి గండు చీమ కుట్టిందా ఏంటి? అంత వాచిపోయింది" అని వేద ఇంకా ఏడిపిస్తూ ఉంటుంది. "వేద ఎప్పుడో ఒకప్పుడు నువ్వు కూడా దొరక్కపోవు. నిన్ను కూడా నేను ఆడుకోపోను చెప్తున్నా" అని అంది సారిక ఆగి నడుము మీద చేతులు పెట్టుకొని ఆమెను ఎక్కువగా అలా తిప్పించడం ఇష్టం లేక. "అలా దొరికినప్పుడు చూసుకుందాంలేవోయ్. ఇప్పుడు మాత్రం మా టర్న్. నువ్వు మాత్రం దొరికావు కదా" అని చెప్పి అక్కా చెల్లెళ్ళు ముగ్గురు కలిసి ఫుల్‌గా ఏడిపిస్తూ ఉంటే, "వదినా మా అక్కయ్యని ఒక్కదాన్ని చేసి మీరిలా ఏడిపించడం ఏం బాగోలేదు. మా అక్కయ్యకి నేను ఉన్నాను" అని భూమి సారిక సైడ్ వెళ్ళిపోయింది. "ఇక్కడ ముగ్గురం ఉన్నామమ్మా! మీరిద్దరే ఏం చేస్తారు" అని వేద ఎక్స్ట్రాల్ చేస్తూ ఉంటే, "ఇప్పుడు ఐదుగురమయ్యామే" అని అంటాడు రుద్ర శౌర్య, చరణ్‌తో పాటు ఆ రూమ్‌లోకి వచ్చి. "అబ్బా! మీరే ఉన్నారా ముగ్గురు అన్నయ్యలు? మాకు కూడా ఉన్నాడు అన్నయ్య. మా మా అన్నయ్య మాకు 100 మందితో సమానం కదా జీవనన్నయ్య" అని అంటుంది వేద అప్పుడే వచ్చిన జీవన్‌తో. "అంతేరా వాళ్ళతో మనకెందుకు? మన కోసం స్పెషల్‌గా వంటలు చేయించాను. అక్కడికి వెళ్దాం పదండి" అని ముగ్గురు చెల్లెళ్ళని తీసుకొని జీవన్ వెళ్ళిపోతే, "పదరా భోజనం టైం అయింది" అని రుద్ర, సారిక భూమిని తీసుకొని వెళ్తూ ఉంటే, "చిన్నోడొక్కడే ఉన్నాడన్నయ్య" అని చెప్తుంది భూమి. "ఆల్రెడీ మేము తినేసాం తల్లి. మీరు వెళ్లి తినండి. పెద్దవాళ్ళందరూ తినేసాం. ఈ పిల్ల గ్యాంగ్ అంతా ఒకేసారి తినేస్తామని చెప్పడంతో మేము అందరం తినేసాము. మేము చిన్నోడిని ఎత్తుకుంటాం కానీ మీరు వెళ్ళండి" అని మీనాక్షి, సుధా గారు, అలాగే జీవన్ వాళ్ళ అమ్మగారు, సారిక వాళ్ళ అమ్మగారు అందరూ అక్కడికి రావడంతో ఈ పిల్ల గ్యాంగ్ అంతా వెళ్ళి భోజనాలకి కూర్చున్నారు. చక్కగా గార్డెన్‌లోనే రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేసి భోజనాలు వడ్డిస్తూ ఉంటే అక్కడ తినడానికి కూడా చాలా హాయిగా అనిపించింది. అందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ హ్యాపీగా వాళ్ళ భోజనాలు ముగించేశారు. అందరి భోజనాలు అయిపోయాక ఇక సాయంత్రం వరకు సరదాగా మాట్లాడుకుంటూ బంధువులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు.
వేద, సారిక, సమీర, భూమి, శ్రావణి అందరూ ఒకే రూమ్‌లో ఉన్నారు. చిన్నోడిని అందరూ ఆడిస్తూ ఉన్నారు. మీనాక్షి, సుధా గారు కూడా జీవన్ పేరెంట్స్‌కి, సారిక పేరెంట్స్‌కి సహాయంగా ఉన్నారు. సాయంత్రం అవ్వగానే సారికని రెడీ చేసే పని అమ్మాయిలు తీసుకుంటే, జీవన్‌ని రెడీ చేసే బాధ్యత ముగ్గురు బ్రదర్స్ తీసుకున్నారు. చక్కగా బ్లాక్ అండ్ వైట్ సూట్‌లో మనోడు హాట్‌గా రెడీ అయిపోతే, సారిక పాప రెడ్ కలర్ లెహెంగాలో అద్దిరిపోతుంది దేవకన్యలాగా. లెహెంగా మీదకి సెట్ అయ్యే డైమండ్ జ్యువెలరీ సెట్, బ్యాంగిల్స్, హెయిర్ అంతా కూడా సెట్ చేసి, చిన్న చిన్న పర్ల్స్ ఆ హెయిర్‌లో సెట్ చేసి, మెడలో మంగళసూత్రంతో కొత్త అందాన్ని తెచ్చుకొని సారిక రెడీగా కూర్చోగానే, సారిక వాళ్ళ అమ్మ, అత్తయ్య వచ్చి అరెరే! ఎంత అందంగా ఉందో నా బంగారు తల్లి అని సారికకి మెటికలు విరిచి దిష్టి తీసి బంధువులు అందరూ వచ్చేశారు. మీరు రావడమే లేటు. జీవన్ కూడా రెడీ అయ్యాడు అని చెప్పగానే ఇప్పటి వరకు అంటే భయం వేయలేదు. కానీ ఇక అందరూ ముందు వెళ్ళాలి అనేసరికి సారికకి టెన్షన్‌గా అనిపించి చేతులు నలుపుకుంటుంటే, ఇప్పుడే ఇలా టెన్షన్ పడితే ఎలా వదినమ్మా? మా అన్నయ్యని చూసాక ఇంకా ఎంత టెన్షన్ పడతారో పదండి అని అప్పటికే వేద, శ్రావణి, భూమి, సమీర అందరూ శారీస్‌లలో చక్కగా డిజైనర్ శారీస్‌లలో పార్టీకి తగ్గట్టుగా రెడీ అయ్యి ధీరా బాబుని కూడా రెడీ చేసి రుద్ర దగ్గర వదిలేసింది వేద. ఇక అందరూ సారికాని తీసుకొని బయటకి రాగానే అప్పుడే జీవన్ కూడా రెడీ అయి బయటకి వచ్చాడు. మన బాబు సారిక పాపని చూసి స్టన్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటే, "ఆ సొల్లు కాసేపయిన తర్వాత కార్చుదువు గాని టైమవుతుంది" అని రుద్ర వచ్చి జీవన్ భుజం మీద ఒక్కటి వేశాడు. ఇద్దరిని పక్కపక్కన నిలబెట్టి వాళ్ళని బయటకి తీసుకురాగానే జీవన్‌నే సారిక భయపడుతుంది అని చెప్పి తన చేతిని పట్టుకొని ఆమెను స్టేజ్ దగ్గరి వరకు నడిపిస్తూ ఉంటే, వాళ్ళిద్దరి పక్కన క్రాకర్స్ అలాగే వాళ్ళ పైన పువ్వుల అక్షంతలు అన్నీ వాళ్ళ పైన జల్లుతూ వాళ్ళని స్టేజ్ మీద వరకు తీసుకొచ్చారు. తీసుకొచ్చి చైర్స్‌లో కూర్చోబెట్టి ముందుగా సారిక వాళ్ళ పేరెంట్స్, జీవన్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని ఆశీర్వదించి ఫోటోలు దిగాక, తర్వాత మీనాక్షి మనోహర్ గారు, సుధా భాస్కర్ గారు, రుద్ర, వేద, శ్రావణి, శౌర్య, చరణ్, సమీర, సంధ్య, సంజయ్ గారు వీళ్ళంతా అయిపోయాక ఇక జీవన్ పై ఆఫీసర్లు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటే, సారికని అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు. అలా అతడి ఫ్రెండ్స్, ఆఫీసర్స్, బంధువులు అందరూ అయిపోయేసరికి రాత్రి 12 గంటలు అయిపోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ ఫోటోస్ అంటూ జీవన్, సారికనే విడివిడిగా పోజెస్ తీస్తూ పాపం వాళ్ళకి భోజనం కూడా లేట్ అయ్యింది. మిగతా వాళ్ళందరూ మాత్రం తినేసి ఫంక్షన్ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. పైగా ఇంట్లో కన్నా బయటనే కాస్త చల్లగా ఉండడంతో కొడుకుని ఎత్తుకొని కూర్చుని ఉంది వేద. అప్పుడే ఆ టేబుల్ దగ్గరికి రుద్ర జ్యూస్ తీసుకొచ్చి వేద చేతుల్లో పెట్టి, వేద చేతుల్లో ఉన్న కొడుకుని ఎత్తుకొని తాగవే నువ్వు భోజనం చేసే టైంకే వాడేడ్చాడు అని సరిగ్గా తినలేదు కదా తాగు అని చెప్పాడు. థ్యాంక్ యూ బావా అని రుద్ర భుజం మీద వాలి పార్టీ అంతా చూస్తూ ఉంటుంది వేద. భూమి కూడా పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉండగా అప్పుడే ఆమె మొబైల్‌కి అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తూ ఉంటే, ఈ సమయంలో ఎవరు చేస్తారు నాకు అని ముందు 2 సార్లు ఇగ్నోర్ చేసింది. కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే అనుమానంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే పార్టీ ఎంజాయ్ చేస్తున్నారా భూమి మేడం అని దేవా వాయిస్ వినిపించి ఆమె కళ్ళు పెద్దవి అయ్యి ఆమె చుట్టూ ఉన్న శ్రావణి, శౌర్య, చరణ్, సమీరాని ఒక్కసారి చూసి చిన్నగా నవ్వి వాళ్ళకి కాస్త దూరంగా వచ్చి మీరెందుకు నాకు కాల్ చేశారు అని అడిగింది భూమి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.